రాజులు పోయినా రాజ్యాలు పోయినా వాళ్ళ వ్యవహార శైలి మారదన్నట్లు తాలూకా వ్యవస్థలు రద్దయినా, రెడ్లు కర్ణాలు రద్దయినా, రెవెన్యూలో అనేక సమూల మార్పులు చేసినా వాళ్ళ మాత్రం మార్పు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. మార్పు చేయాలన్న ఆలోచన ఉన్నతాధికారులలో కూడా లేదు. అందుకు ఉదాహరణే ఇప్పుడు ఒకటి చెప్తాం. చిన్నమండెం మండలం బోనమల గ్రామానికి సంబంధించి మేకల మల్లక్క తన బంధువులకు 11/9/2015 తన పేరట ఉన్న తనకు రాబోయే తన మరణానంతరం తనకి ఏమైనా ఆస్తులు ఉంటే ఆ ఆస్తులన్నిటినీ కూడా అతనికే చెందుతాయి, నా మరణానంతరం అని చెప్పి కండిషన్తో పాటుగా తనకు ఎప్పుడైనా చూసుకోకపోతే రద్దు అయ్యే విధంగా అని చెప్పి ఒక కండిషన్స్ తోటి ఆమె వీలునామా రాయించింది, రిజిస్టర్ కూడా చేయించింది. అయితే ఆమె 2021 జనవరి 7వ తేదీ చనిపోయింది. అధికార యంత్రాంగం మాత్రం డబ్బులు తీసుకొని 11వ తేదీ రిజిస్టర్ చేయిస్తే ఆ డాక్యుమెంట్లో సర్వే నెంబర్ లేకపోతే ఆమె పేరుతో ఉన్న సర్వే నెంబర్ 133/1లో 5 ఎకరాల భూమిని మల్లక్క భూమి తనకు వచ్చినట్టు సునీత పేరుతో పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. ఈ భూమిని కూడా ఆమె రద్దు చేసి 2016లో అది శశిధర్ రెడ్డికి రాయించింది. దాన్ని రద్దు చేసి మళ్ళీ మణికంఠ రెడ్డి అనే పిల్లోనికి రాయించడం జరిగింది. ఇంత మారినా కూడా మొదటిసారి వచ్చిన పట్టాదారు పాస్బుక్లు రద్దు చేయడం కానీ, దాన్ని డిస్ప్యూట్లో పెట్టడం కానీ, దీని మీద 2021 నుంచి రాయచోటి కోర్టులో కేసు జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా కూడా ఆ సుకన్య పేరుతో అలాంటివి కొనసాగించడం, దాని మీద అధికారులకు కంప్లైంట్ చేసినా ఎవరు చర్య తీసుకోకపోవడం అంటే ఏమంటారంటే, మేము తప్పే చేస్తాం, మా వాళ్ళు పిఏ తింటారు, మేము మాత్రం నోడుకు అడగము అనే స్థితిలో ఉన్నతాధికారులు ఉండారనే దీని ద్వారా అర్థమవుతోంది. ఇది ఈ రోజుకున్న అంశం. రెవెన్యూలో ముడుపులు ఇస్తే ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధమే, ఆ విధంగా ఉండారు. దీన్ని ఉన్నతాధికారులు కూడా సవరించే స్థితి లేదు. కనీసం డాక్యుమెంట్లో సర్వే నెంబర్ లేకపోతే ఏ విధంగా పాస్బుక్ ఇచ్చినారో ఇచ్చిన లంబడి కొడుక్కే తెలుసు. ఆ పాస్బుక్ ఎట్టిచ్చినాము, ఏం చూసి ఇచ్చినాము, ఆ డాక్యుమెంట్లో లేకుండా ఆమె చచ్చిపోతే ఇవ్వాలని ఉంటే ఆమె బతికుండంగానే ఇచ్చినారంటే ఎంత అవినీతికి, ఎంత పరిస్థితికి దిగజారారో ఈరోజు రెవెన్యూ యంత్రాంగాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఇలాంటి అవినీతి అక్రమాలను ప్రతిరోజు ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తాము. మీకు జరిగినట్టు ఏమన్నా ఇట్లాంటివి ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం. నా ఫోన్ నెంబర్ 9441986398. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేము పరిశీలన చేసుకొని ఇలాంటివి తీస్తాము. కనీసం ఇప్పటికి నా దగ్గర సేకరించిన మేరకు దాదాపు 200 సార్లు తీయడానికి 200 సంబంధించిన అంశాలపైన నా దగ్గర ఉన్నాయి. రేపు మరో అంశంతో మీ ముందుకు వస్తాం.